క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మర్నాథ రాకడరవలి గ్రంథకర్త ఎం దేవదాసయ్య గారు 20వ సందేశము. రెప్పపాటు సిద్ధపాటు. దావీదు కీర్తనలు 18వ అధ్యాయం 9వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 27వ వచనం. మొదటి కొరింథీ 15వ అధ్యాయం 51 నుంచి 52. ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. మొదటి కొరింథీ 15:52. నీకిష్టులైనట్టి లోకవాసులకు రాకమానదు శాంతి రంజిల్లు వరకు. దేవా దేవ దేవా దేవ దివినున్న దేవా, పావన స్తోత్రముల్ పరలోక దేవా. దేవా. హల్లెలూయా. ప్రియులారా, దేవ ప్రియులారా, మీరు పాడుకున్న కీర్తనలో ఉన్న దేవ ప్రియులగుడి, క్రిస్మస్ దేవ ప్రియులగుడి, దేవునికిష్టుల వారలకు ఈ వసుధను లభించును శాంతి. దేవుని ప్రియులారా, దేవునికిష్టమైన వారికి సమాధానము కలుగునుగాక అని ఎవరిని గూర్చి వ్రాయపడినదో ఆ ప్రియులారా, డిసెంబర్ నెలలో లూథర్ మిషన్లోను, చర్చ్ మిషన్లోను, రోమన్ కేథలిక్ మిషన్లోను 3 సంగతులను గురించి ఉపన్యాసములు జరుగును. మొదటి ఉపన్యాసము ప్రభువు బెత్లెహేమునకు వచ్చుట. రెండవ ఉపన్యాసము మనము ప్రార్థన చేయునప్పుడెల్లా ప్రభువు మన యొద్దకు రావడము. బెత్లెహేమునకు అనగా భూమి మీదికి వచ్చుట. ఇప్పుడు అనగా ప్రార్థించినప్పుడు మన యొద్దకు రావడము. మూడవ ప్రసంగం ఏమనగా మేఘాసీనుడై మనలను తీసుకుని వెళ్ళుటకు మన యొద్దకు రావడము. ఈ 3 రాకడలను గురించి ఈ నెలలో ప్రసంగములు జరుగుచుండును. కాబట్టి నేను ఈవేళ 3వ రాకడ అనగా ప్రభువు మేఘాసీనుడై వచ్చుటయు మన కొరకు తిరిగి వచ్చుట అను విషయమై కొంత చెప్పెదను. ప్రభువు బెత్లెహేములోనికి వచ్చుట మొదటి రాకడ, మేఘాసీనుడై వచ్చుటయు సంగమును తీసుకుని వెళ్ళుటకు వచ్చుటయు రెండవ రాకడ. న్యాయము చొప్పున ఆయన పెండ్లి కుమారుడుగా వచ్చుట అనునది 3వ రాకడ కావలెను. కానీ అది బైబిల్లో ఎక్కడా లేదు. బెత్లెహేమునకు వచ్చిన రాక భూమి మీదనున్న వారందరి కొరకు వచ్చిన రాకడ. అందుకే దూతల యొక్క పాటలో భూమి మీద సమాధానము అని వ్రాయబడి ఉన్నది. అయితే సంఘంలోనికి వచ్చిన రాకడ ఏదనగా మనం ప్రార్థించేటప్పుడు ఒక్కొక్కరి యొద్దకు వచ్చే రాకడ. మేఘంలోనికి వచ్చే రాకడ తన సంఘం కొరకు మాత్రమే ఒక రాకడ. భూలోకమందలి వారి కొరకు వచ్చే రాకడ మరి ఒక రాకడ. ప్రభువు పెండ్లి కుమారునిగా మేఘము మీద మధ్యాకాశమునకు వచ్చే రాకడ ఒక ప్రత్యేక కార్యక్రమము. దాని కొరకు ప్రత్యేకముగా సిద్ధపడవలెను. ఆ ఎగిరి వెళ్లే గుంపులో అనేక వరుసలలో ఉన్న భక్తులుందురు కనుక ఆ రాక కొరకు సిద్ధపడవలసిన బాధ్యత ప్రతి నరుడి మీద ఉన్నది. ఆ భక్తుల వరుసలు ఈలాగున ఉన్నవి. 1. ప్రభువు భూమి మీద జన్మించినప్పుడు ఆయన బోధ విని మార్పు చెంది సిద్ధపడిన వరుస. 2. ఆయన సంఘము ద్వారా విని మార్పు చెందిన భక్తుల వరుస. 3. ఈ కడువరి కాలంలో పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొంది రాకడకు సిద్ధపడిన భక్తుల వరుస. ఈ వరుసలోనే అనగా నీటి బాప్తిస్మం పొంది ఆత్మ బాప్తిస్మం పొందిన వారిలో నుండియే గాక మరికొంతమందిని కూడా ప్రభువు ఏర్పాటు చేసుకుని ఉన్నారు. అనగా నీటి బాప్తిస్మం పొందని వారిలో నుండి కొంతమందిని ఆయన తన రాకడకు ఆకర్షించుకొనును. ఇదొక వరుస. అది ఆయన వాక్కు. ఈ గుంపుల వారందరినీ ఆయన రెప్పపాటులో ఆకర్షించుకొనును. ఈ రెప్పపాటు అనే గుర్తు లోకమునకు ఎప్పటి నుండో ఉన్నది. ఎప్పటి నుండి ఉన్నదనగా 2000 సంవత్సరముల నుండి ఉన్నది. ఈ రెప్పపాటు అనే గుర్తు 2000 సంవత్సరముల నుండి ఇలాగే ఉన్నది. తక్కిన గుర్తులు జరుగుట, జరిగిపోవుట జరుగుచున్నది. తక్కిన గుర్తులు లోకంలో ఉన్నవి. ఈ రెప్పపాటు గుర్తు మన శరీరంలో ఉన్నది. మనము ఎన్నోసార్లు రెప్పవేయుచున్నాము. రెప్పవేసిన ప్రతిసారి రాకడ విషయం గురించి తలుచుకొనవలెను. అట్లు చేయుట అసాధ్యమే. కానీ రోజులో ఒకసారైనా రాకడ విషయములు తలంచుకొనవలెను. రెప్పపాటు అంటే ఏమిటో తెలుసుకొనడానికి శాస్త్రజ్ఞులు కనిపెట్టారు. 1 గంటకు 60 నిమిషములు, 1 నిమిషమునకు 60 సెకండ్లు. 1 సెకండును 11 భాగములు చేయగా 1/11వ భాగము రెప్పపాటు అని గుర్తించిరి. రోజు కంటే గంటలు తక్కువ, గంటల కంటే నిమిషమును ఎంతో తక్కువ, నిమిషమే ఎంతో తక్కువ అనుకుంటే అందులో సెకండ్ మరీ తక్కువ, ఆ సెకండ్ మరింత తక్కువ అనుకుంటే ఆ సెకండ్లో
1/11 భాగము రెప్పపాటు. ఇంత దీర్ఘకాలంలో సిద్ధపడలేని మనము 1/11 భాగం కాలంలో సిద్ధపడగలమా? సిద్ధపడలేము. రాకడకు సిద్ధపడకపోతే అసలు పుట్టగతులే ఉండవు. అందుచేత దేవుడు రోజులో ఒకసారైనా రాకడ విషయంలో తలంచుకుంటూ ఉండమంటున్నారు. నేనిక సిద్ధంబుగా లేనని తెలిసినది నిరుకుగాన పరిశుద్ధాత్మయే నన్ను కడకు సిద్ధము చేసి కొనును. త్వరగా రానున్నా యేసు త్వరగానే రమ్ము తండ్రి. హల్లెలూయా. క్రీస్తు ప్రభువు నన్ను సిద్ధపరచును. నాయంతట నేను సిద్ధపడలేను, నా వల్ల కానేరదు. ఓ ప్రభువ తండ్రి, నీవే నన్ను సిద్ధపరచుము. నేను ఇంతవరకు సిద్ధంగా ఉన్నాను, తరువాత విషయము నీవే చూచుకొని నన్ను రాకడకు సిద్ధపరచుము అని ప్రార్థించవలెను. సిద్ధపడుట అనగా మొదట మన పాపములను ఒప్పుకొనవలెను. ఇక ఎన్నటికీ చేయనని పూర్తిగా ఒప్పుకోవలేను. మరలా ఆ తప్పును చేయకూడదు. పడిపోవట మానవ నైజముగాన తప్పిదములో పడిపోయినప్పుడు మరల వెంటనే ఒప్పుకోవలేను. ఎవరైనా సరే సిద్ధపడవలనంటే, క్రీస్తు ప్రభువుతో వెళ్ళవలనంటే మన పాపములు దేవుని ఎదుట ఒప్పుకొనవలెను. ఒప్పుకొనిన పాపముల నుండి తప్పుకోవలేను. 1 మనము ఒప్పుకొనుట, 2 తప్పుకొనుట, 3 చెప్పుకొనుట. ఈ 3 పద్ధతుల ప్రకారం ఎవరు చేయగలరో వారు సిద్ధపడగలరు. వారు ఇంకా ఏమి చేయవలనంటే, దేవుడు చేసిన మేళ్ళన్నిటికీ స్తుతి చేయవలెను, కృతజ్ఞతాస్తుతి చేయవలెను. అట్లు చేసిన తరువాత ప్రభువు రాకడకు సిద్ధపడి ఉన్నాను అనుకోవలేను. నేనెంతవరకు సిద్ధపడి ఉండాలో అని అంతవరకు సిద్ధపడి ఉండండి. రాకడకు అనగా 1/11 భాగమునకు సిద్ధము చేయమని ప్రార్థన చేయవలను. మనము సిద్ధపడనిదే నన్ను సిద్ధపరచుము అని అడుగుటకు నోరు రాదు. ఒకవేళ నోరు వచ్చినను మనస్సు రాదు. ఒకవేళ మనస్సు వచ్చినను గాని అది హృదయపూర్వకంగా కాదు. కారణము ఏమనగా మొదట సిద్ధపడి ఉండకపోవుటయే. సిద్ధపడే వారైతే ఈ ప్రార్థన స్వయంగా ఉంటుంది. మరి ఒక సంగతి చెప్పుదును, బాగా వినండి, బాగా గుర్తు పెట్టుకొనండి. ఆ కాలంలో ఏమి జరుగుననగా, సిద్ధపడి ఉంటే వారు మంచి పని మీద ఉన్నను, ఆపదల్లో ఉన్నను, గాఢ నిద్రలో ఉన్నను, కష్టంలో ఉన్నను, హాని స్థితిలో ఉన్నను, శ్రమలో ఉన్నను వెళ్ళిపోవుదురు. ఈ శ్రమలు కేవలం శరీరమునకే. శరీరం మాత్రమే శ్రమలో ఉంటుంది, కానీ ఆత్మ జీవం తగ్గదు. అందుచేత ఆత్మకును శరీరముకును సంబంధం లేదు, కనుక చింత లేదు. ఒకరు మంచి పని మీద ఉన్నప్పుడు బండికి వెళ్ళవలనంటే ఆ పని ఎంత అర్జెంట్ అయిననో సరే మరి ఒకరికి అప్పగించి ట్రైన్కు వెళ్ళిపోతారు. ట్రైన్కు వెళ్ళవలసిన వారు కష్టంలో ఉన్నను ఆ సమయమునకు వెళ్ళవలను కాబట్టి వెళ్తారు. అప్పటికి ఇంకా బండి రాకపోతే స్టేషన్లోనే కునికిపాట్లు పడతారు. టిక్కెట్ ముందే కొనుక్కుంటారు కనుక నిద్రలో ఉన్న సమయంలో బండికి గంట కొట్టినా తుల్లిపడి లేచి వెంటనే బండి ఎక్కుతారు. ఇవి లోక సంబంధ సంగతులు. రాకడ సమయంన మీకు కూడా అట్లే జరుగుతుంది గనుక మనం ముందే సిద్ధపడవలను. తరువాత ఆయన సిద్ధపరుస్తారు. ఆ తరువాత ప్రభువు వచ్చి తీసుకుని వెళ్ళును. కనుక క్రిస్మస్ పండుగ మొదటి రాకడ డిసెంబర్ నెలలో మనమందరము తలుస్తున్నాము. మన ఎదుట గోడ ఉంటే అవతల ఏముందో అని గోడ ఎక్కి చూస్తాము. అలాగే మన ఎదుట క్రిస్మస్ పండుగ ఉన్నది. క్రిస్మస్ పండుగ అనే దానికి ఎదుట రాకడ ఉన్నది. కనుక క్రిస్మస్ పండుగలోనే మనకు రాకడ పండుగలు ఉన్నవి. క్రిస్మస్ పండుగ రోజున క్రీస్తు ప్రభువు తొట్లో ఉన్నట్లుగాను, రాకడ తలంచుకుంటే మహిమ వస్త్రములు ధరించుకుని మధ్యాకాశంలో మేఘం మీద నిలుచున్నట్లుగాను మన గుర్తుకు వచ్చును. అయితే ఆ గడియ వరకు ఎదురు చూడాలి, అప్పుడు సిద్ధపడగలము. ఆ గడియ వరకు అనగా ఆ రెప్పపాటు కాలం వచ్చు వరకు చెడ్డ పనులు మానవలయను, మంచి పనులు చేయవలయను. ఈ పండుగలనే ఆ గురితో మనము చేయాలి. ఈ ప్రకారంగా మనముంటే రాకడకు సిద్ధపడగలము. ఇప్పుడు నేను ఈ గుర్తులను గురించి, భక్తుల మరణములను గురించి, పరిశుద్ధ రాకడను గురించి చెప్పాను. క్రిస్మస్ ను గురించి చెప్పాను. రాకడను గురించి చదువుదును గనక తెలుసుకొనగలరు, చదువుతారు. క్రైస్తవ ప్రసంగములలోను పత్రికలలోను రాకడను గురించి క్రిస్మస్ పండుగ అనగా రాకడ పండుగకు ముంగుర్తుగా ఉన్న పండుగ కనుక ఇంటికి వెళ్ళుటకు త్వరపడుచున్న ఓ సంఘస్థులారా, ప్రభువు రాకడకు త్వరపడండి. కనుక ఏ పండుగ గొప్పది? రెండవ రాకడ పండుగే. ప్రభువు జన్మించి 2000 సంవత్సరములు జరిగిన ప్రభువు జన్మం తలంచుకుని క్రిస్మస్ ఆచరిస్తున్నాము. అలాగైతే రాబోయే రాకడ పండుగను తలంచుకుని ఇంకా ఎక్కువ చేయాలి. ప్రభు రాకడలో వస్తున్నారంటే కొంతమందికి భయము, సిద్ధపడలేదు గనక భయము. సిద్ధపడని వారికి వారు సిద్ధపడు నిమిత్తమైన ప్రసంగాలు బోధకులు చేస్తున్నారు. ఇప్పుడు అన్ని దేశములలోని భక్తులు ఎక్కువగా బోధల ద్వారాను పత్రికల ద్వారాను విరివిగా రాకడ ప్రసంగములు చేస్తున్నారు. ఈ కొద్ది మాటలు ప్రభువు మీ హృదయంలో ముద్రించి స్మరించి తన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్.
యేసుక్రీస్తు ప్రభువు భువికి నెప్పుడు వచ్చినన్ గాని ఈ సమయమునందే అంచు నెప్పుడు నమ్ముచున్న ఎడల నెగిరి వెళ్ళగలవుగా. ఆమేన్. మరణాత.